మళ్ళీ వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైంది. Hi, hello, good evening. Welcome to Tea Celebrity Special Season 2, co-powered by Kohler. ఈ వారం టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఓన్ థీమ్. ఈ ఓన్ థీమ్ ని జడ్జ్ చేయడానికి మన వెరీ ఓన్ జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఎవర్ స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ హన్సిక గారు. పోయిన వారం ఎలిమినేషన్ జరిగినటువంటి బాధలో బాయ్స్ ఉన్నారు, గెలిచినటువంటి ఆనందోత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన గర్ల్స్ ఉన్నారు. ఒక్కసారి బాధలో ఉన్నటువంటి బాయ్స్ ని, ఆనందోత్సవాలు జరుపుకుంటున్నటువంటి గర్ల్స్ ని కూడా పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మాడిపోయిన మసాలా దోశల్ని పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద మాడిపోయిన మసాలా దోశ. కలచెదిరింది కథ మారింది కన్నీరే మిగిలింది కన్నీరే మిగిలింది. చెదిరిపోయిన మసాలా దోశలా ఉంది, మాడిపోయిన మసాలా దోశ కాదు. శోభిత, మేమంటే ఎలిమినేట్ అయ్యాం కాబట్టి మొహం ఎలా పెట్టావు, నువ్వెందుకు అలా పెట్టావు? రే ఏమైందిరా? ఏమంటే చాలా బాధగా ఉంది. మన టీం పెద్ద మనిషి ఎలిమినేట్ అయిపోయాడు. పెద్ద మనిషి వెళ్ళిపోతే నువ్వు పెద్ద మనిషి అయినట్టు కూర్చున్నావేంటి? పెద్ద మనిషి అయినట్టు కూర్చున్నావేంటి? ఏ వాళ్ళు మీరు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు వాళ్ళు ఓదార్చారు కదా, వీళ్ళు ఓడిపోయినప్పుడు మీరు ఎవరు ఓదార్చరా? నన్నైతే ఓదార్చలేదు. అది నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి, నేను ఎవడో ఓదార్చు. ఊరుకో ఊరుకో, గుండు రాయి చేసుకో. గుండా గుండు రాయి చేసుకో. గుండా మేము బాధలో ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, ఈ రోజు మా వాడు బాధలో 3 వాయిస్లు మిమిక్రీ చేయడానికి పెట్టావు కదా ఫిట్టింగ్. రెడీ, యాక్షన్. పోసాని కృష్ణ ఫస్ట్ ఈరోజు బయట నార్మల్ గా తిరుగుతుంటే ఎవరైనా కొట్లా నేను ఎప్పుడు. ప్రకాష్ రాజ్ ఇచ్చేయి. నన్ను ఎవరు మోసం చేయలేరు. చేస్తున్నావుగా నువ్వు ఆయన పేరు చెప్పి అన్నా నా చూసారా పెళ్లికి పనికిరావు అన్నారు. గర్ల్స్ టీం నుంచి ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్ శిరీష. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. మన డే స్టేజ్ పైన ఎన్నో సాంగ్స్ కి ఎన్నో స్టైల్స్ వేయడం చూసాం, కానీ ఒక ఫోక్ సాంగ్ కి చైనా వాళ్ళు వచ్చి డాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దామా? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా.
పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా ముక్త వాంఛనాని వంగినావమ్మ మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకవైనావమ్మా చీకటింట బిక్కుమంటూ కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి ఎలుగు మెరిసెనా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయా శానాళ్ళు కష్టాలు కన్నీళ్ళు నిలిచి ఉంటాయా శానాళ్ళు ఇంకా పొదల మాటు పువ్వుల్లాగా వదగాలోయమ్మా గుబులే లేని గువ్వల్లాగా ఎగరాలోయమ్మా పచ్చని అడవి తల్లి పందిరవుతుందమ్మా నీరెండే నీ కాలి పారణవుతుందమ్మా ఓ ముత్యాలరెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది శేఖర్ మాస్టర్? సాయి సార్ నాకు నీ ఐడియా కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది సాయి. ప్లస్ వీళ్ళ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, సేమ్ చైనీస్ లాగే ఉన్నారు. నువ్వు మధ్యలో పెట్టిన ప్రాప్స్ చైనీస్ వాళ్ళని మనకు గుర్తొచ్చేది ఏంటి న్యూడిల్స్. ఆ న్యూడిల్స్ పెట్టావు, విసినకర్ర పట్టుకొని చేస్తారు. ప్లస్ నువ్వు లైట్స్ తో ఫ్యాన్స్ చేసావు. ప్రాప్స్ యూస్ చేసిన ప్రాప్స్ అని నాకు చాలా బాగున్నాయి, కొత్తగా అనిపించింది. కంప్లీట్ గా నువ్వు చైనా స్టైల్లో అదే దాంట్లో వెళ్ళాల్సింది, మధ్య మధ్యలో మన మూమెంట్స్ చేసావు. అంటే ఏదైనా ఇలా వెళ్ళాల్సింది లేదంటే అలా వెళ్ళాల్సింది. నాకు ఆ రెండు స్టైల్స్ మిక్స్ అవటం వల్ల అదే కొంచెం నాకు డిస్ట్రాక్ట్ అనిపించింది. సిరి బాగా చేసావమ్మా. సో నిన్ను చూస్తే కూడా చైనీస్ నుంచి వస్తారు చూసారా, అలాగే ఉన్నావు నువ్వు. సూపర్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. I say good stuff first. I love the props. I love the concept. But this was a half-cooked Chinese. I don't know if it was a noodles or a fried rice. I was lost. Props were nice, but not up to the mark, you know. I love your attire. You're looking very Chinese chinky, but little more is what I expected. All the best. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. కాన్సెప్ట్ అదిరిపోయింది, తీసుకో విధానం అదిరిపోయింది. కాంట్రాస్ట్ సాంగ్ ఒసే రాములమ్మ సాంగ్ తీసుకొని చేయడం, ప్రాప్స్, ఇసునగర్ ఫ్యాన్స్ ఇవన్నీ బాగున్నాయి, నూడిల్స్ అవన్నీ. బట్ ఏదైతే కావాలి డ్యాన్స్ పరంగా కావాల్సింది మిస్సింగ్ అయింది. డ్యాన్స్ కావాలి కదా, ఏ స్టైల్ అయితే మీ ఫామ్ అనుకున్నారో అదొక్కటి మిస్ అయింది. మీరు టోటల్ దానికి వెళ్ళిపోయి ఉంటే ఆ డ్రెస్లకి ఈ సాంగ్ అనేది అదిరిపోయింది. ఎలిమినేషన్ రౌండ్ కదా, చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే శిరీష గారు, మీరు చాలా బాగా చేశారు. మీ వర్క్ మీకు చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ కోర్స్ ప్లీజ్. Thank you so much, judges, and Sirisha. All the very best. టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఓన్ థీమ్ లో గర్ల్స్ టీమ్ నుంచి నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి మైథిలి సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మైథిలి.
దీనికే భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? పూర్తిగా చూస్తావా? అందంగా పెనవేసే బంధాన్ని అక్కై కాల్చేసావే గువ్వల్లే, నవ్వేటి గుండెల్ని గుణపంతో చీల్చేసావే. గాలి నిప్పు కలసిన రూపం వెల్లువలాగా వచ్చిందంట, పోటా పోటీ పోరున గెలుపు తేలాలి. మంత్రాల్ని పట్టి కలుపుతాను, వస్తా ఇప్పుడు కురిస్తా, పండిన నీ పాపానికి వడ్డీ వేస్తా. మొండి శివ అనింది కదా మైథిలి పాటలో. యాక్చువల్ గా మొండి మైథిలి అని చెప్పాలి. ఏ గెటప్ అయినా సరే, ఏ సెటప్ అయినా సరే, మైథిలి మాత్రం ఐ థింక్ షీల్ ట్రై అండ్ గివ్ హర్ బెస్ట్ 100% అనిపిస్తుంది. జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం ఈ పర్ఫార్మెన్స్. శేఖర్ మాస్టర్. మైథిలి చాలా బాగా చేసావు మైథిలి. నువ్వు ఏ సాంగ్ చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా 100% దానికి న్యాయం చేస్తావు. కొంతమంది ఒక స్టైల్ ఆఫ్ డాన్స్ చేసి వేరే స్టైల్ దానికి చేయాలన్నా దానికి న్యాయం చేయలేరు, కానీ నువ్వు ఏది చేసినా 100% ఇస్తావు. సుదర్శన్ మాస్టర్, నాకు కొన్ని థింగ్స్ చాలా బాగా నచ్చినాయి. 2 క్లాతులు వచ్చినాయి, టక్మన్ వచ్చి అది అమ్మ శారీ లాగా కట్టేసి అమ్మాయిలాగా తను అప్పటి వరకు అబ్బాయిలా చేసి మొండి శివలాగా అమ్మాయిలా చేయటం వావ్ అన్నట్టుంది. కొరియోగ్రఫీ చేసిన విధానం ఎగ్జాక్ట్లీ అందరూ మన డాన్సర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. బాగుంది, అంటే ఏదో ఒక మ్యాజిక్ మిస్ అయింది, అదొకటే. Thank you, Master. Thank you, Master. Thank you, Shekhar Master. Hansika garu. One thing is for sure, when Maithili and Sudarshan come, they create something that we've not seen before. For me, this performance was amazing, impactful, powerful. I thoroughly enjoyed it. Naku chala nachindi. A little magic was missing. Like I always say, inka cheyali. So little more. But this is one of your best performance too. But I still want to see more and more powerful performance by you. Sure, both. Sure. Maithili.
But the makeup is amazing. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. గణేష్ మాస్టర్. హాయ్ సుదర్శన్, ఎలా హాయ్ ఉన్నారు? మాస్టర్, బాగున్నా మాస్టర్. టవల్ పెట్టుకున్నావు ఏంటి? పార్ట్ టైం ప్రొడక్షన్ లో చేస్తున్నాడు మాస్టర్. ఇది అయిపోగానే అందరికి టీ ఇచ్చేసి మళ్ళీ చాలా బాగుంది మైథిలీజీ, మీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. నిజంగా మీరు ఏ సాంగ్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు. దాంట్లో కూడా అంత ఈజీ కాదు. మేము అసలు మైథిలీని చూడనే లేదు ఇవాళ. ఆ క్యారెక్టర్ లో అంత ఇన్వాల్వ్ అయ్యారు. నాకు సెటప్స్ అన్ని బాగా నచ్చాయి. శారీది అదిరిపోయింది. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో అవన్నీ జరగాలి కదా, ఇంకోటి పైకి లేపారు చూడండి, అది కూడా అదిరిపోయింది. డాన్స్ ఇంకా ఎక్కువ ఉంటే అదిరిపోయేది. డాన్స్ ఉండుంటే ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోయేది. అంటే ఇప్పుడు మనం వస్తున్నాం కదా ఫైనల్ కి, సో అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి కొరియోగ్రాఫర్స్ ప్లీజ్. అన్నిటి మీద డాన్స్, యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎండింగ్ వస్తున్నాం కదా, అన్ని చూస్తాం. ఇప్పుడు బాగాలేదని కాదు, చాలా బాగుంది ఇప్పటికి. అది ఉంటే ఇంకా బాగుంటది. సో గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. Thank you so much, master. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. జడ్జెస్, టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. Thank you so much, judges, and Maithili. All the very best. The Celebrity Special Season 2 own theme lo manandarni entertain cheyadaniki Mansi Joshi siddhanga undi. Join your hands and welcome Mansi. చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే చూడర బుల్లోడా అలే అందాన్ని ఉంటరి పిల్లోడా అలే కుంటరి పిల్లోడా అలే పద్ధతి లాగేరా అలే వజ్రాన్ని దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కాముడు రసిన గ్రంథాన్ని
శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? శశి ధూప్ 6 లో షోల్డర్ మీద పెట్టుకొని ఇలా వచ్చారు, నాకు చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. ఓపెనింగ్ మ్యూజిక్ కి మంచి బీట్ ఉంది, అది ఫ్రీక్ అవుట్ చేశారు. అక్కడ ఇంకా మంచి బీట్, డాన్స్ బీట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే డాన్స్ స్కోప్ ఉంది అక్కడ, ఏదైనా కొత్తగా చేయొచ్చు, అదొకటి అనిపించింది. ఇంకా దిగిన తర్వాత నాకు స్టేజ్ మొత్తం డ్రై వేస్తూ మునిగిపోయింది. అంటే యూజువల్ గా నీ ప్రాప్స్ తో నింపుతో ఇదే ఒక డ్రై వేసి ఒక ప్రాప్ లాగా చేసి, నాకు ప్రాప్స్ లేవు అన్నట్టు ఫీల్ అయితే లేదు, గ్రాండియర్ గానే ఉంది. పాట్ లో నుంచి శాండ్ వచ్చింది, అంతా బాగుంది. మాన్సి సార్, నీ కాస్ట్యూమ్స్ బాగుందమ్మా, నువ్వు చాలా బాగున్నావు. డాన్స్ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Firstly, I want to tell you you're looking extremely fire. థ్యాంక్ యూ మ్యామ్. Sashi Master, I always think you're like a magician. When you come on stage now, you have like a bag of tricks. You always surprise us with all the elements. I thoroughly enjoyed it. Thank you so much. I want you to push Mansi a little more because I need little more energy, little more finishing, more dance. But I know you have great potential. You're becoming better and better by every episode. So good luck. All the best. Thank you so much, man. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. శశి మాస్టర్ సార్, మాస్టర్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, హెయిర్ స్టైల్స్ చాలా బాగున్నాయి, సెటప్స్ ఏవైతే అనుకున్నారో ఈ సాంగ్ వరకు అవి కూడా బాగున్నాయి. శాండ్ అండ్ డ్రై ఐస్ అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. సో డాన్స్ ఒక్కటే ఇంకా ఉండుంటే మాత్రం చాలా బాగుండేది, ఎందుకంటే మాన్సి చాలా బాగా చేసింది కూడా ముందు, అదొకటే మిస్సింగ్. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. అండ్ జడ్జెస్, టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. Thank you so much, judges. All the very best, Mansi. అది భయ్యా లవర్ బాయ్ లా ఉన్నావయ్యా చూడ్డానికి. నేను లవర్ బాయ్ ఓకే, ఈ రోజు అందరం లవర్ బాయ్ అవుదాం కాసేపు. పెళ్లి అయిన వాళ్ళకైనా పెళ్లి కాని వాళ్ళకైనా నాకు తెలిసి ఆ స్కూల్ స్టేజ్ లోనో ఎప్పుడో ఒక ఫస్ట్ లవ్ ఉంటుంది, ఆ ఫస్ట్ లవ్ షేర్ చేసుకుందాం అందరం ఒకసారి. సార్ నీ లవ్ గురించి చెప్పు ఫస్ట్. అది 7th క్లాస్ మాస్టర్. ఓకే. From 7th class only you started. 7th క్లాస్ లో నేను వెనక కూర్చునేవాడిని, ఆ క్లాస్ లో అమ్మాయిలంతా ముందు కూర్చునేవాళ్ళు. ఆ ముందు కూర్చున్న అమ్మాయిలో ఒక అమ్మాయి వెనక్కి తిరిగి అలా చూస్తూ ఉండేది. తర్వాత ఒక రోజు అడిగాను, ఎందుకు అలాగే చూస్తున్నావు అన్నని. మా అన్నయ్య అచ్చం మీలాగే ఉంటాడు. వాళ్ళ అన్నయ్య అలా ఉంటే అన్నిసార్లు చూస్తుందా నిన్ను? వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఆ అబ్బాయి US లో ఉంటాడంట. వాళ్ళ అన్నయ్య అచ్చం అలాగే ఉంటాడని ఆ అమ్మాయిని అన్నయ్య చూసేది. మిమ్మల్ని అన్నయ్యలా చూసుకుంటాను ఏమనుకోరు కదంటే, ఇంకోసారి నా వైపు చూస్తే కళ్ళు పీకేస్తా అని చెప్పా. తెలుగు సినిమా లవ్ స్టోరీ మాంటేజ్ సాంగ్ వేసాడు మనకోటి. సర్లే నాదేముందిలే, చాలా వెరైటీగా ఉంటది. మరి చెప్పు, అసలు ఎటువంటి తెలుగు సినిమాలో రాలేదు. కావాల్సి వస్తే మీరు ఎక్కడైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. నాకు తెలిసి నీ తెలుగు సినిమా అమ్మాయితోనే జరిగినట్టుంది లవ్ స్టోరీ. ఊరుకోవయ్యా. పార్ట్ ఆఫ్ టీనేజ్, ఏదో అభిప్రాయాలు కలవకపోవచ్చు, లేదంటే నా బిహేవియర్ అమ్మాయి బిహేవియర్ ఒకరికొకరు నచ్చగా విడిపోయాం. విడిపోకంటే ముందు ఏమైందంటే అమ్మాయి ఒక జిమ్ లో వర్కౌట్ చేసేది మాస్టర్. అసలు జీవితంలో జిమ్ కి సంబంధం లేదు. అంటే జిమ్ అంటే ఆవిడ దూరంలో ఉండే గీతా మాధురి లల్లలా ఇవాళ నుంచి ఐల్ గో టు జిమ్ అని చెప్పి రెడీ అయ్యి జిమ్కి వెళ్ళింది. ఆ రోజు ఎప్పుడు జిమ్కి వెళ్ళని నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా జిమ్కి వెళ్ళింది. ఇద్దరు అక్కడ కలిశారు. కలిసి ఊరుకున్నారా, ఈ అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసింది, నాకు ఫోన్ చేసింది. హలో రే, నీకు తెలుసా ఇక్కడ ఎవరున్నారో, సర్ప్రైజ్ అని చెప్పి గీతాకి ఫోన్ ఇచ్చింది. గీత ఏదో మాట్లాడి హాయ్ అండి, హా నమస్తే అండి అని మాడుకుని అయిపోయింది. సో ఫస్ట్ టైం నా లైఫ్ లో నా వైఫ్ తో మాట్లాడింది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వల్ల. హాయ్ నందు గారు మీరేనా అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరు అంటే గీతా మాధురి. మీరు ఇక్కడే ఉన్నారటగా, నాకు తెలిసింది, ఎలా ఉన్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది అని ఫోన్ చేసింది. అప్పటికి నాకు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ అయిపోయింది. అప్పుడు ఇంకా నన్ను ఓదార్చే ప్రాసెస్ లో నేను ఆ ఓదార్పుని కాస్త స్నేహంగా మార్చుకుని, ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని, ప్రేమని పెళ్లిగా మార్చుకుని కాదయ్యా, నేను ఎక్స్ గర్ల్ ఫ్రెండే కదా కలిపింది, కనీసం థ్యాంక్ యూ చెప్పావు అమ్మాయికి. థ్యాంక్ యూ ఏంటయ్యా, పెళ్లికి పిలిస్తే అమ్మ నా బూతులు తిట్టింది మమ్మల్ని. అది నాది అయిపోయింది. మాస్టర్ శేఖర్ మాస్టర్ మీది ఒక 100-150 ఉంటాయి, లేకపోతే అన్ని వద్దు మనకి. లవ్ స్టార్ట్ అయిందంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో కర్నూలు వెళ్ళాం. కర్నూలు ఒక షోకి, డాన్స్ షోకి. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాం నైట్. గ్యాప్ ఇవ్వకండి మాస్టర్. అందరం కూర్చొని వాళ్ళ ఇంటి పైనే రాముడు సీత చిట్టీల గేమ్ ఉంటది కదా, ఎవరు గెలిస్తే వాళ్ళు కింగ్, తర్వాత క్వీన్. అలాగే మేము అనుకున్నాం. అంటే అమ్మాయిని చూసాను, అమ్మాయి బాగుంది అనుకున్నా. అప్పుడు అన్నా నేనేం గెలిస్తే అది నువ్వు ఇవ్వాలి అని. అప్పుడే అడిగారా
అంటే ఏంటో తెలియదు. అదేంటి చాక్లెట్ అయ్యి ఉండొచ్చు, బిస్కెట్ అయ్యి ఉండొచ్చు, మీరు అడిగే ఉంటారా? మొహం పగిలింది నీకు. చేయలేదు నేను చెప్పను. మీరు కింగ్ అయ్యారా? దాంట్లో నేనే కింగ్ అయ్యాను, గెలిచాను. గేమ్ అవి మ్యారేజ్ అయిపోయింది. అయితే నేను ఆ తర్వాత తనతో ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత అమ్మాయి 2 days ఫోన్ చేసినప్పుడు మాకు ఇన్స్టిట్యూట్ లో ఉండే కింద ఉండేది వేరే వాళ్ళు. ఫోన్ చేసి ఇలాగ పలానా మాట్లాడుతున్నాను, ఎప్పుడు వస్తున్నావు మళ్ళీ అంది. సారీ. ఆ తర్వాత మళ్ళీ నాకు 1 year తర్వాత ఇది వేరేది ఏం చెప్పాలో కన్ఫ్యూజ్ అయ్యి. అయ్యా ఒకే ఒక్క నిజం చెప్పండి చాలు. మీరు కింగ్ అయ్యాక ఏమడిగారో చెప్పండి అయ్యా సార్. 1 year తర్వాత నేను మళ్ళీ అక్కడ నెంబర్ తీసుకుని మాట్లాడితే అప్పుడు నువ్వంటే ఇష్టం అని అలా అనుకున్నాను. ఆ తర్వాత ఓకే అనుకున్నా. ఆ తర్వాత నేను మాకు ఫస్ట్ చిరునవ్వుతో సాంగ్ ఏదో జరుగుతుంది, నేను ఆ టెన్షన్ లో ఉన్నాను. 1 month తర్వాత మళ్ళీ కాల్ చేస్తే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంకా మాస్టర్ ఫస్ట్ లవ్ వదిలేయండి. ఫస్ట్ హన్సిక నీది చెప్పమ్మా. స్కూల్లో ఉంటది ఖచ్చితంగా నీకు ఎంతో. హన్సిక గారు My first love was when I was 8 years old. And I'm still in love. It's my work. I fell in love with my work and I still love my work. హన్సిక నువ్వు ఇలా చెప్పాలి, గణేష్ మాస్టర్ చెప్తాడు చూడు. మనకు అంత లేవు ఏమి. ఏదో మీరు ఇష్టపడిన వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడిన మిమ్మల్ని ఎవరో ఇష్టపడి ఉంటారు కదా, అట్లా ఉంది. అదే కావాలి. సో యాన్యువల్ డేస్ లో నేను డాన్స్ చేసేవాడిని. నా డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్. దగ్గర ఒక కాలేజ్ లో 16 girls కి నేను ఇష్టం అంట. నేనే షాక్ అయిన తర్వాత కాలేజ్ కా రోమియో అయితే 16 మంది ఉన్నారని 16 మందికి విజిల్స్ వేసి ఓపిక లేక 5 విజిల్స్ నేర్చుకున్నాడు మాస్టర్. Thank you so much Ganesh Master and also judges ముగ్గురికి thank you. అడిగిన వెంటనే sweetly you guys shared. Thank you guys. Thank you. T Celebrity Special Season 2 co-powered by Kohler. సో అమ్మాయిల టీం నుంచి 3 పర్ఫార్మెన్స్లు ఫినిష్ అయ్యాయి. అబ్బాయిలు ఎలా పర్ఫార్మ్ చేస్తారు, ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు ముందుంటారు, ఎవరు బాటమ్ లో ఉంటారో తెలుసుకోవాలనుకుంటే తిరిగి రేపు రాత్రి 9:30 గంటలకి తిరిగి కలుసుకుందాం. Until then, you guys take care. శుభరాత్రి. Good night.